హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను మీ అనుష. వెల్కమ్ టు అనుషాస్ వరల్డ్. అందరూ శ్రీరామనవమి బాగా జరుపుకున్నారండి. మేమైతే బాగా జరుపుకున్నాము. ఇంట్లో రాముడికి అన్ని నైవేద్యాలు అవి అయిన తర్వాత భద్రాచలంలో జరిగే శ్రీరాముని కళ్యాణం టీవీలో చూసి మనసు పులకించిందండి. ఎందుకో తెలియదు కానీ శ్రీరామనవమి అనగానే గుడికి వెళ్ళడం, ఇంట్లో పూజ చేసుకోవడం వేరే తంతు, కానీ భద్రాచలంలో జరిగే కళ్యాణం ఆ లైవ్ చూస్తుంటే వచ్చే తృప్తి వేరే అండి. మన చిన్నతనంలో మనందరం గుడికి వెళ్తుంటే రాలేని అమ్మమ్మలు, నానమ్మలు టీవీలో భద్రాచలంలో జరిగే కళ్యాణం చూస్తూ శ్రీరామ శ్రీరామ అనుకుంటూ కాలక్షేపం చేస్తూ ఆ రాముల వారి కళ్యాణాన్ని చూసి జన్మ తరించింది అని భావించేవారు. అందుకో ఏమో తెలియదు కానండి, ప్రతి సంవత్సరం ఈ భద్రాచలంలో కళ్యాణం చూస్తే కానీ నాకు శ్రీరామనవమి పూర్తయినట్టు అనిపించదు. అందుకే నేను కూడా ఆ భద్రాచలంలో శ్రీరాముని కళ్యాణం చూసి మాకు రాజమండ్రిలో కాతేరులో వేయించేసి ఉన్న శ్రీ సీతారాముల కళ్యాణం జరుగుతుంది రామాలయంలో అండి. అక్కడికి వెళ్ళాను. జనం చూసారా, ఎంతగా భక్త సంద్రంతో నిండిపోయిందండి గుడి మొత్తం. పిల్లలు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు. అసలు అప్పటికే మధ్యాహ్నం అయిపోయిందండి. అయినా సరే చూడండి, మేము వెళ్ళే టైంకి జీలకర్ర బెల్లం పెట్టించేస్తున్నారు. అంత టైం అయినా సరే ఇంకా వస్తూనే ఉన్నారు. జీలకర్ర బెల్లం పెట్టిస్తూ పంతులు గారు చక్కగా వేద మంత్రాలతో మనకి తండ్రి అయిన ఆ రాముల వారికి, ఈ భువికే మాత అయిన జానకీదేవికి ఆయనే తంతు జరిపిస్తూ, మనం పెట్టకూడదు కదండి. అందుకే ఆ శతగుపం మీద మన ఎవరైతే పీటల మీద కూర్చున్నారో వాళ్ళతో జీలకర్ర బెల్లం పెట్టించి బ్రాహ్మలు స్వామివారి విగ్రహాలకి పెట్టించారు. తర్వాత ఇక్కడ మాంగళ్య ధారణ జరిగే ముందు మంగళసూత్రాలకి పూజ జరుపుతున్నారండి. చూడండి ఎంత చక్కగా చేస్తున్నారో. ఈ భువిని పాలించిన రాజు శ్రీరాముడు. అయోధ్యలో జన్మించిన ఆ శ్రీరాముడు ధర్మానికి ప్రతీకగా, సత్యానికి నిలువెత్తు నిదర్శనంగా ఎదిగాడు. మరోవైపు జనక మహారాజు రాజ్యంలో జన్మించిన సీతాదేవి పవిత్రతకు, సహనానికి ప్రతిరూపం. ఒకరోజు జనకుడు స్వయంవరం ఏర్పాటు చేశాడు. ఆ స్వయంవరంలో ఆ విల్లును అంటే స్వయంగా శివధనస్సును విరిచి ఆ సీతామహాతల్లిని వివాహం చేసుకున్నాడు మన శ్రీరాముడు. ఇక్కడ కూడా ఒకవైపు కళ్యాణం జరుగుతుంటే జనం కిటకిటలాడుతున్నారు. ఆ ఎండ వేడికి జనానికి నీరసాలు రాకుండా మజ్జిగ ఏర్పాట్లు, చక్కగా పులిహోర, దద్దోజనం, బూరెలు, గారెలు కమిటీ వారు వెళ్ళిన భక్తుల్ని ఎక్కడికి లేవక్కర్లేకుండా వారే స్వయంగా అందించారండి. కళ్యాణ సమయం దగ్గర పడుతుంటే తలంబ్రాల బియ్యం కలిపేస్తున్నారు. అండ్ ఇంకా స్టార్ట్ అవుతుంది. అయిపోయిందండి వరపూజ. ఇంకా మాంగళ్యధారణ టైం దగ్గరకు వచ్చేసింది. వేద మంత్రాల నడుమ ఆ సీతామహాతల్లి కొత్త పెళ్లి కూతురికి మాంగళ్యధారణ టైం దగ్గరకు వచ్చింది. సీతమ్మ తల్లి సిగ్గులకుతో తల వంచుకుంది అనే భావన ఎంతో సంతోషంగా మనసుకు తృప్తినిస్తుంది. అదిగో బ్రాహ్మలు ఆ తల్లికి సూత్రధారణ జరిపే ముందు మాంగళ్యాన్ని అందరికీ చూపించి సీతారామస్వామే ఆవిడికి వేస్తున్నారన్న భావనతో ఆయనకి చూపించి ఆవిడికి మాంగళ్యధారణ చేస్తున్నారండి. ఆయనే అందుకు హక్కు ఉన్నది, మనకి ఎటువంటి హక్కు ఉందండి. తర్వాత అమ్మవారికి బంగారు ఆభరణాలు, స్వామివారికి బంగారు ఆభరణాలు సమర్పణ జరుగుతుంది. స్వామివారు చేత్తో అమ్మవారికి నల్లపూసల ధారణండి. అమ్మవారి చేత్తో అమ్మవారి తరపు నుంచి స్వామివారికి పులుగూరు సమర్పించారండి. తర్వాత మాంగళ్యధారణ అయిన తర్వాత మళ్ళీ స్వామివారి దాకా వెళ్ళక్కర్లేకుండా అక్కడే శతకోపం స్వామివారి పాదుకలు పెట్టి అందరినీ అక్షింతలు అక్కడే వేయమన్నారండి. ఎంత చక్కగా జరిగాయో ఏర్పాట్లన్నీ. అస్సలు ఎక్కడ తొక్కిసలాట జరగకుండా ప్రశాంతంగా జరిగేలాగా బ్రాహ్మలు కూడా చాలా తెలివిగా ఆలోచించారు. చూడండి ఎంతమంది జనం ఆ అక్షింతలు, కొత్తగా పెళ్ళైన దంపతులిద్దరికీ అక్షింతలు వేయడానికి. ఇక్కడైతే ఈ తలంబ్రాల ప్రోగ్రాం స్టార్ట్ అయిందండి. తలంబ్రాలు కొంగు బియ్యం పడతారండి, వడి బియ్యం అంటారు పిల్లలు లేని వాళ్ళు. ఆ వడి బియ్యం పట్టుకొని పరమాన్నం వండుకుని తింటే
పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారు అని మనకి ఒక నమ్మకం అండి. ఇప్పటికీ తరతరాల నుంచి అదే విధంగా కుంగు బియ్యం పడుతున్నారండి. చూడండి, ఆ ముచ్చటగా ఆ ఘట్టం చూడటానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. పిల్లలు లేని వాళ్ళందరూ వరుసగా నించొని బియ్యం పడుతున్నారు. నాకైతే చాలా సంతోషంగా అనిపించిందండి. ఇది నా చిన్నతనంలో చూస్తున్నాను, ఇప్పుడు చూస్తున్నాను, ఇక మీద కూడా ఈ ఘట్టాన్ని చూస్తాను. ఇదే కదా మన సనాతన సాంప్రదాయం. ఏదైతే మనకి మంచి జరుగుతుందో దానిని వదలకుండా కంటిన్యూ చేస్తున్నాము. చూడండి, తలంబ్రాలు బియ్యం పోసుకొని ఎంత చక్కగా ఉన్నారు. ఒక పక్క కళ్యాణం జరుగుతుంది, మరో పక్క కళ్యాణానికి విచ్చేసిన అతిథులకి పసుపు, కుంకుమ, గంధము, బొట్టు ఇచ్చి వారిని గౌరవిస్తున్నారండి. ఇక కర్పూర దండలతో రెడీ అయిపోయారు బ్రాహ్మలు. కొత్తగా పెళ్ళైన దంపతులిద్దరికీ కర్పూర దండలు వేస్తున్నారండి. అంటారు కదా, పెళ్ళికి ఎంతో అలసిపోతారు పెళ్ళి కూతురు పెళ్ళి కొడుకని. వారికి ఆ అలసట తెలియకుండా, తల తిరగకుండా అండ్ ఎన్నో పాజిటివ్ వైబ్స్ రావడం కోసం ఈ కర్పూర దండలు వేస్తారంటండి. నాకు పూర్తిగా తెలియదు, కాకపోతే ఎప్పుడో ఒకసారి బ్రాహ్మణులను అడిగితే వాళ్ళు చెప్పారు. మన సనాతన ధర్మంలో 80% సైంటిఫిక్గా రిలేటెడ్ ఉంటుంది, 20% నమ్మకం అంటండి. చూడండి, ఒక పక్క పానకాలు, ఒక పక్క మజ్జిగలు సేద తీరుతూ కళ్యాణాన్ని వీక్షిస్తూ ఎంతో హాయిగా జరుగుతుంది. పానకం ఎంతో మెడిసినల్ వాల్యూస్ కలిగి ఉందండి. ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది. శ్రీరామనవమి ఎండల్లో వస్తుంది కదండి. సో ప్రజలు ఎక్కడ నీరసించకుండా ఈ పానకాన్ని అటు మెడిసినల్ వాల్యూస్, ఇటు స్వామివారి మహత్యము కలిసి ఉండేలాగా పానకాన్ని ప్రసాదంగా పంచిపెడతారండి. అష్టోత్తర శతనామావళి పూజతో మంగళవాద్యాల మధ్యన శ్రీరాముల వారి కళ్యాణం పూర్తయిందండి. చూడండి, కళ్యాణం శాంతం పూర్తయ్యే వరకు ఒక్కళ్ళు కూడా అక్కడి నుంచి కదలలేదు. చాలా నిశ్శబ్దంగా ఎంతో చక్కగా కళ్యాణంలో పాలు పంచుకున్నారండి ప్రతి ఒక్కరూ. ఇదే కదా మనం కోరుకునేది. ఎంత సంతోషంగా అనిపించిందో అంతమందిని ఒకే వేదిక దగ్గర అంత నిశ్శబ్దంగా చూడటం. కళ్యాణం అయిన తర్వాత ఇక ప్రసాద వితరణ. ఫస్ట్ చలివిడి వడపప్పు పానకాలేనండి. మనవంతు ప్రసాదం కూడా స్వీకరించాము. నేను కూడా పానకం తీసుకుని స్వామివారి ప్రసాదం జై శ్రీరామ్ అనుకుంటూ మరొక్కసారి స్వామివారి ఘట్టాన్ని, ఆ కళ్యాణ ఘట్టాన్ని మనసారా స్మరించుకుంటూ ముందుకు బయలుదేరామండి. ఇక మనం ఎంతవరకు స్వామివారి ఆశీస్సులు కోరుకోవాలి, కానీ ఇంకంతకు మించి మనం ఏమీ చేయలేమండి. జై శ్రీరామ్.